రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దీనికి ఒక విశిష్టత ఉంది, ప్రాముఖ్యత ఉంది. జిల్లాలోని చుట్టుపక్కల 2-3 నియోజకవర్గాల్లోని ఏ చిన్నపాటి నుంచి పెద్దపాటి సమస్య అనారోగ్యమైనా సరే ఇక్కడికే వస్తారు. వేలాదిగా తరలి వచ్చే ఈ హాస్పిటల్లోని 1 స్టాఫ్ కొరత ఉంది, 2 సమన్వయ లోపం కనబడతా ఉంది. గత 4.5 నెలలుగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హాస్పిటల్ కమిటీ మెంబర్స్ కింద కూడా టీడీపీ, బీజేపీ, జనసేన మా నాయకుల్ని వేయడం, వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఇక్కడ అనారోగ్యంతో వస్తున్న వారితో పాటు వారి కుటుంబ సభ్యులకి ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా చూస్తాం. కానీ చేయవలసినది చాలా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కనీసం కమిటీ ఉంటుంది, హాస్పిటల్ కమిటీ ఉంటుంది. కమిటీ మీటింగ్ కూడా నిర్వహించిన పాపానికి పోలేదు ఈ వైసీపీ వాళ్ళు. అధికారులు కూడా అంతే నిర్లక్ష్యం వ్యవహరించారు గత 5 సంవత్సరాలు. ఒక్కొక్కసారి ఇక్కడ మందులు కూడా లేని పరిస్థితి, మందులు కొరత కూడా ఉన్న పరిస్థితులు ఉన్నాయి గత 5 సంవత్సరాలు. ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ని సరి చేసుకుంటూ ముందుకు వస్తా ఉన్నాం. ఒక్కటే మా జయం ఎన్డీఏ కూటమిగా వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా సంతృప్తిగా ఇక్కడి నుంచి వెళ్లాలన్నది మా తాలూకు ఆలోచన. అలాగే మెరుగైన వైద్యం.